ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయి. అవి లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ విషయంపై పై అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ జస్టిస్ కొలీజియం సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయనను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్కి బదిలీ చేయాలని నిర్ణయించింది కొలీజియం. ఆయన అలహాబాద్ నుంచి 2021 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టుకు మారినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను బదిలీతో వదిలేయకూడదని, ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఘటన అని పేర్కొంది కొలీజియం. జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని, అందుకు నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా ఆయనను తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ని కోరింది కొలీజియం. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. ప్రమాదం గురించి ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనల్లో నోట్ల కట్టలు లభించాయన్న దానిపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా స్పందిస్తున్నారు. ఓవైపు సోషల్ మీడియాలో నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉంటే, మరోవైపు అసలు అక్కడ నోట్ల కట్టలే లభించలేదని అగ్నిమాపక దళ చీఫ్ అతుల్ గార్గ్ స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది.